జడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ రికార్డు ధర పలికారు. పంత్ను 27 కోట్లకు లక్నో దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన క్రికెటర్ పంత్ రికార్డు సృష్టించాడు. పంత్ కోసం లక్నో ఇటు హైదరాబాద్ పోటీ పడ్డాయి. మరోవైపు శ్రేయస్ అయ్యర్ను 26.75 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. హర్షదీప్ను 18 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకోగా రబాడాను 10.75 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. జోస్ బట్లర్ను 15.75 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. జడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. పంత్ను 27 కోట్లకు లక్నో దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన క్రికెటర్ పంత్ రికార్డు సృష్టించాడు. పంత్ కోసం లక్నో, హైదరాబాద్ పోటీ పడ్డాయి. మరోవైపు శ్రేయస్ అయ్యర్ను 26.75 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. హర్షదీప్ను 18 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకోగా రబాడాను 10.75 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. జోస్ బట్లర్ను 15.75 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. జడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. పంత్ను 27 కోట్లకు లక్నో దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన క్రికెటర్ పంత్ రికార్డు సృష్టించాడు. పంత్ కోసం లక్నో, ఇటు హైదరాబాద్ పోటీ పడ్డాయి. మరోవైపు శ్రేయస్ అయ్యర్ను 26.75 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. హర్షదీప్ను 18 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకోగా రబాడాను 10.75 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. జోస్ బట్లర్ను 15.75 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది.